గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1:50 చొప్పున అభ్యర్థుల్ని ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. అభ్యంతరాల తర్వాత కటాఫ్ మార్కులు ప్రకటిస్తామని చెప్పింది. ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల చేయడంతో ఇక మెయిన్స్ నిర్వహణపై దృష్టి పెట్టారు అధికారులు. ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఫైనల్ కీతో పాటు ప్రిలిమ్స్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించింది. ఫలితాలు విడుదల కావడంతో మెయిన్స్ నిర్వహణపై దృష్టి పెట్టింది టీజీపీఎస్సీ. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. వారం రోజుల ముందే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్ లో 6 పేపర్లుంటాయి. ప్రతి పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. ఇక మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన టీజీపీఎస్సీ ఈ ఎగ్జామ్ కు మొత్తం 3 లక్షల మంది హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫలితాలను ప్రకటించింది. త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మార్కుల కటాఫ్ ను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాలు సంబరంగా మొదలయ్యాయి. గోల్కొండ కోటలో జగదాంబికకు తొలి బోనం సమర్పించారు. తొలి పూజ సందర్భంగా ప్రభుత్వం తరపున స్పీకర్, మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాల్ని అందజేశారు. అమ్మవార్ల దర్శనానికి నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. భాగ్యనగరం బోనమెత్తింది. గోల్కొండలో బోనాల సందడి షురూ అయింది. డప్పు చప్పుళ్లు, తీర్మార్ దరువులతో గోల్కొండ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. మహిళలు పెద్ద ఎత్తున జగదాంబిక అమ్మవారి ఆలయం దగ్గర మొక్కులు చెల్లించుకున్నారు. తొలి పూజ సందర్భంగా ప్రభుత్వం తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపుగా వెళ్లి చోటా బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు సమర్పించారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజల్లో జోగిని శ్యామల, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మంచి వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, మరి ఎక్కడెక్కడైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో బట ఈ రాష్ట్రం పురోగతి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నగరంలో జరిగే అన్ని బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని మరి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరేటువంటి కార్యక్రమంలో భాగంగా దఫాలుగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగేంద్ర గారికి, చిన్నారెడ్డి గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, సిపి గారికి, కలెక్టర్ గారికి, స్థానిక ఈ దేవాలయ కమిటీ చైర్మన్ మహేష్ గారికి, మిగతా సభ్యులకు, జీవన్ సింగ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మవారికి ఇప్పటికే బంగారు బోనం సమర్పించారు. అమ్మవార్ల దర్శనానికి నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి.
నేటి నుంచి ప్రతి ఆది గురువారాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని మహంకాళి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల చైర్మన్ గాజుల అంజయ్య అన్నారు. నేడు మిరళమండి శ్రీ మహంకాళేశ్వరి దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ బోనం బర్గపేట ఎల్లమ్మకి, మూడవ బోనము పెద్దమ్మ తల్లికి, జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనము శ్రీ గంగదుర్గ అమ్మవారు విజయవాడ ఈ నెల 14 తారీఖున అక్కడ బ్రాహ్మణ వీధి నుండి బయలుదేరి రథం సెంటర్ నైవేద్యం కూడా అక్కడ సమర్పించడం జరుగుతుంది. 5వ బోనం ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, 6వ బోనం చార్మినార్ భాగ్యలక్ష్మి, 7వ బోనం లాల్ దర్వాజా శివవాణి హరిబోలి బంగారు మైసమ్మ కూడా ప్రత్యేకంగా బోనం సమర్పించడం జరుగుతుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండగ జరిగే అన్ని రోజులు భక్తులకు ప్రభుత్వం కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించింది. 9 పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి తాగునీటి ఏర్పాట్లు చేసింది. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు ప్రతి ఆది గురువారాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇటు లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న కంకాలకట్ట మైసమ్మకు తొలి రోజు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో 511 బోనాలు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు, డప్పు చప్పుళ్లు, డీజే సాంగ్స్ తో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మత సామరస్యానికి నిలయం తెలంగాణ ఉంటుందన్నారు సీఎం రేవంత్. ఇది అందరి సర్కారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా 3 ఏళ్లు పూర్తయినందున ఆసక్తికర ట్వీట్ చేశారు సీఎం. తన జీవితంలో 3 ఘట్టాలు మర్చిపోలేనివన్నారు. ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని భట్టి అభ్యర్థించగా సామాన్యుల్ని, వైద్యాన్ని మరింత చేరువ చేస్తామన్నారు దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది అన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రారంభించారు. అన్ని మతాలకు స్వేచ్ఛ, అవకాశాలు ఇస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు సీఎం. ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నేటితో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 3 వసంతాలు పూర్తయ్యాయని చెప్పారు. నాడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయంపై ట్విట్టర్లో ఆసక్తికర ఫోటో షేర్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం, సోనియా గాంధీ సారథ్యంలో విజయ భేరి నిర్వహించడం, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, 3 ఏళ్లలో ఈ 3 ఘట్టాలు జీవితంలో మరవలేనివన్నారు. ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలు, కఠోర శ్రమ చేసిన లక్షలాది మంది కార్యకర్తలు, 4 కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియాను సన్మానించారు సీఎం రేవంత్. కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తోంది ఆశా మాల్వియా. జూన్ 4న కన్యాకుమారి నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టింది. ఆశాను అభినందించారు సీఎం రేవంత్. ఆమెను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చమిచ్చి అభినందించారు ముఖ్యమంత్రి. పుట్టింది బతకడానికేనని, చావడానికి కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పోజెడ్ల ప్రభాకర్ కుటుంబ సభ్యుల్ని భట్టి విక్రమార్క పరామర్శించారు.
రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతు ఆత్మహత్యకు కారణమైన వాళ్లను ఎవరిని వదలమన్నారు భట్టి. ఇతను ఆత్మహత్యను పురుగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది. సర్కార్ దవాఖానాల్లో సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబ్ నగర్ లో 1000 పడకల జనరల్ హాస్పిటల్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఈ ఏడాదిలోపు పనులు పూర్తి చేసి హాస్పిటల్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. హాస్పిటల్లో సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, సమయానికి అందిస్తారా, పూర్తవుతుందా, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి. రాబోయే కాలంలో ఓ సబ్ సెంటరు, ప్రైమరీ హెల్త్ సెంటరు, సిఎస్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాము. అవినీతి సంపాదనతో గతంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది బీఆర్ఎస్ఏ అని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు నైతిక హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు జూపల్లి. పూర్తి మెజారిటీ ఉండి కూడా మీరు ఈ యొక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహించి డబ్బులు వెదజల్లి అవినీతి సంపాదనతో, అక్రమ సంపాదనతో, ప్రాజెక్టుల సంపాదనతో డబ్బులు వెదజల్లి ఆనాడు భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసినారు. అంటే అపహాస్యం చేసినారు రాజ్యాంగాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ. మళ్ళీ చట్టబద్ధంగా విలీనమంటారు. కొద్దిగా సిగ్గుసెరగూడలు మాట్లాడితే. ఏడాది క్రితం హైదరాబాద్ కుషాయిగూడ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన నరేష్ కుటుంబాన్ని కలిశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలోనే మృతుడి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు మంత్రి. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాజాగా నరేష్ కుమారుడిని ఇంటికి పిలిపించుకుని ₹50,000 ఆర్థిక సాయం చేశారు కోమటిరెడ్డి. ములుగు జిల్లాలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు మండలం జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు మంత్రి. పాఠశాలలో భోజనం సౌకర్యాలపై విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఫార్మా ప్రయోగాలకి హైదరాబాద్ కేంద్ర బిందువు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫార్మసీ రంగంతో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. 15 రోజుల్లో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు టెండర్లు పిలుస్తామన్నారు బండి సంజయ్. మరోవైపు ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ నెల 9న బీజేపీ మహిళా మోర్చా ధర్నా చేయనుంది. ప్రపంచ ఫార్మసీ హబ్గా రాష్ట్రం గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫార్మా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని హైటెక్స్లో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. మన దేశ ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులది 5వ స్థానమని చెప్పారు కిషన్ రెడ్డి. That has 50,000 pharmacy professional members representing the entire value chain of the pharmaceutical industry. That emphasis research and development, hospital and community pharmacy, quality control and quality assurances, on further strengthening Hyderabad as a pharmacy of the world. I congratulate. 15 రోజుల్లో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు టెండర్లు పిలుస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల విస్తరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా కరీంనగర్ జగిత్యాల రోడ్డు నిర్మాణ పనులు చేపడతామన్నారు. కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే 563 విస్తరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు బండి సంజయ్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని విజయవంతంగా క్లియర్ చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. క్లియర్ చేయలేని వారికి ఇది కఠినమైన, కష్టమైన ఎదురుదెబ్బలు కావచ్చని, కానీ ఇది మీ ప్రయాణానికి ముగింపు కాదన్నారు. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. 9వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టబోతున్నట్లు చెప్పారు ఆ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. 6 గ్యారంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిరసన చేయబోతున్నట్లు చెప్పారు. 2000 నుంచి 4000 పెన్షన్ చేసి మహిళలకు ఇస్తా అన్నది
ఏ గ్యారంటీలు ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. పోనీ దాని గురించి ఏమన్నా కమిటీ వేసింది లేదు. దాన్ని ముందుకి తీసుకెళ్తారని నమ్మకం ప్రజలలో లేదు. 12న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే మీటింగ్ కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరగనుంది. రాష్ట్ర నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేంద్ర మంత్రులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు అధికారులు. రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు ఎల్లుండి కొన్ని జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ప్రకటించింది ఐఎండీ. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపారు అధికారులు. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి రుతుపవనాలతో పాటు ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. రేపు ఎల్లుండి రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. జిల్లాలో అక్కడక్కడ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఎల్లుండి భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవచ్చని అంచనా వేశారు. ఇవాళ రాత్రికి సిటీతో పాటు జిల్లాల్లో చాలా చోట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 10 ఏళ్ల మోదీ పాలనలో చైనా ఆక్రమణలు పెరిగాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. 2020 మే వరకు భారత ఆధీనంలో ఉన్న భూభాగంలో డ్రాగన్ కంట్రీ బంకర్లు ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. హత్రాస్ తొక్కిసలాట బాధితులకు యూపీ ప్రభుత్వం త్వరగా సాయం అందించాలన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. రేపు మణిపూర్లో పర్యటించనున్నారు. అక్కడ అల్లర్లతో నష్టపోయిన వారిని పరామర్శించనున్నారు రాహుల్. మోదీ సర్కార్ హయాంలో ఎల్ఏసీ వెంట చైనా ఆక్రమణలు పెరిగాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. 2020 మే వరకు భారత ఆధీనంలో ఉన్న పాంగోంగ్ త్సో సమీపంలో చైనా బంకర్లు ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. పీఎల్ఓ ఆక్రమణలు కొనసాగిస్తుంటే 56 ఇంచుల ఛాతీ ఎక్కడుందని విమర్శించారు. లడాఖ్లో చైనా ఆక్రమణకు మోదీ సర్కార్ అసమర్థతే కారణమన్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ మెతక వైఖరే చైనా దూకుడుకు కారణమంటూ ట్వీట్ చేశారు ఖర్గే. హత్రాస్లో తొక్కిసలాట బాధితులకు యూపీ ప్రభుత్వం త్వరగా సాయం అందించాలన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఇదే విషయంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం మొత్తాన్ని పెంచి అందించాలని కోరారు. ఈ కష్ట సమయంలో వారికి సానుభూతి, ఆర్థిక మద్దతు అవసరమన్నారు రాహుల్. అస్సాంలో భారీ వర్షాలు, వరదలపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ. వరదల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు ప్రియాంక. రాహుల్ గాంధీ మణిపూర్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. రేపు రాహుల్ మణిపూర్కు వస్తారన్నారు ఆ రాష్ట్ర అధ్యక్షులు కైషం మేఘచంద్ర. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రాహుల్ ఇంఫాల్ కి చేరుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చురాచందూర్ జిల్లాకు వెళ్తారన్నారు.
This is 3 times going to visit in Manipur tomorrow, that is 8 July 2024. జమ్మూ ఎయిమ్స్ ని దేశంలో అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా మారుస్తామన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. రికార్డ్ టైంలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. అత్యాధునిక వసతులు జమ్మూ ఎయిమ్స్ లో ఏర్పాటు చేశామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ఎయిమ్స్ ని పరిశీలించి వసతులపై ఆరా తీశారు నడ్డా. मुझे खुशी है कि प्रधानमंत्री मोदी जी के द्वारा मुझे जो स्वास्थ्य मंत्री की जिम्मेवारी दी गई और मेरा पहला विजिट जम्मू ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज को हुआ है। मैंने यहाँ की फैसिलिटीज को देखा है, मैंने यहाँ प्रेजेंटेशन भी ली है और मैंने जानने का प्रयास किया है कि यहाँ किस तरीके से ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज आगे बढ़ रहा है। టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్డబ్ల్యూసీ చీఫ్ రేఖా శర్మను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కేసు నమోదైందన్నారు పోలీసులు. హత్రాస్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న రేఖా శర్మకు ఓ వ్యక్తి గొడుగు పట్టుకున్న వీడియోను మహువా మొయిత్రా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. రెండో టీ20లో 100 పరుగుల తేడాతో గిల్ సేన విజయ ఢంకం మోగించింది. అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్, గైక్వాడ్ రింకు సింగ్ మెరుపు ఇన్నింగ్స్ తో తొలుత 234 పరుగులు చేసిన టీమిండియా పసికూనల్ని 134 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 5 టీ20ల మ్యాచ్ సిరీస్ 1-1తో సమమైంది. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యంగ్ ఇండియా నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 18.4 ఓవర్లలోనే 134 పరుగులకు జింబాబ్వే కుప్పకూలింది. వెస్లీ మధ్వీరా మాత్రమే 43 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్స్ మొత్తం పెవిలియన్ కు క్యూ కట్టడంతో భారీ ఓటమిని చవిచూసింది. భారత బౌలర్లలో ముఖేష్ ఖాన్, అవేష్ ఖాన్ 3 వికెట్లు తీయగా రవి బిష్నోయ్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ గెలిచిన గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో కథను తొక్కాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఇటు రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్తో 77 పరుగులు చేశాడు. చివరిలో రింకు సింగ్ రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దులుగా చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లో 5 సిక్సర్లు 2 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. రెండో ఓవర్లోనే గిల్ బెన్నెట్కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన గైక్వాడ్తో అభిషేక్ శర్మ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నిన్నటి మ్యాచ్లో తప్పిదాలు చేయకుండా తొలుత నెమ్మదిగా ఆడిన ఇద్దరు క్రీజ్లో నిలదొక్కున్నాక మరింత రెచ్చిపోయారు. మార్క్ షాట్లతో ఫోర్లు సిక్సర్లు బాదారు. దీంతో రెండో వికెట్ భాగస్వామ్యానికి 137 పరుగులను జోడించారు. 14వ ఓవర్లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్ ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా 1-1 తేడాతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. మూడో టీ20 ఈ నెల 13న జరగనుంది.